ఏదైనా మూవీని రీవాచ్ చేసిన ప్రతిసారి మనం ఏదో ఒక న్యూ ఎమోషన్ ని ఫీల్ అవ్వడం చాలా రేర్. అండ్ మనం ఈజ్ వన్ ఆఫ్ దోస్ రేర్ జెమ్స్ అన్నమాట. పుట్టుక, చావు, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ మోస్ట్ మ్యాజికల్ వేలో చూపించిన సినిమా ఇది. మనం ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్. సో వై మనం ఈ స్టిల్ ఎ మాస్టర్ పీస్ ఇన్ తెలుగు సినిమా అని వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ కాన్సెప్ట్ బేసికల్లీ రీఇన్కార్నేషన్ ని చాలా అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేసిన సినిమా. యూజువల్లీ మన ఇండియన్ సినిమాలో రీబర్త్ అనే కాన్సెప్ట్ అంటే రివెంజ్ ఆర్ డెస్టినీ బేస్డ్ ఉంటాయి. బట్ మనం ఇస్ అబౌట్ లవ్ కంటిన్యూయింగ్ బియాండ్ టైమ్. జనరేషన్స్ మధ్యలో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ని అండ్ ఆ ప్యూర్ బాండ్ ని హార్ట్ టచింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ జనరేషనల్ రోల్స్ చేసిన ఏఎన్ఆర్ గారు, నాగార్జున గారు అండ్ చై వీళ్ళ రియల్ లైఫ్ రిలేషన్ కి రివర్స్ లో యాక్ట్ చేశారు. అందుకే చూసిన వారికి కూడా అంత డీప్ గా కనెక్ట్ అయిందేమో. అండ్ నెక్స్ట్ ద ఎమోషనల్ కోర్. మనం ని మర్చిపోకుండా చేసింది ఈ సినిమా క్యారీ చేసిన ఎమోషన్. ఎవ్రీ ఫ్రేమ్ లో ఒక వార్మ్త్ ఉంటుంది, ఒక టైట్ హగ్ లా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ సీన్స్ లో ఏఎన్ఆర్ ని చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఫేర్వెల్ గిఫ్ట్ లా ఈ సినిమాని ఇచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఉన్నా లేకపోయినా మనం ఇచ్చిన లవ్ మాత్రం మన పీపుల్ దగ్గర ఎప్పటికీ ఉంటుందని చెప్పిన లవ్లీ సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ద ఫిలిం మేకింగ్ బ్రిలియన్స్. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్. కళలో కూడా ఊహించని కనెక్షన్స్తో డిఫరెంట్ జనరేషన్స్ని టచ్ చేసేలా ఒక మూవీని క్రియేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. డైలాగ్స్, ట్రాన్సిషన్స్ అండ్ ఆ టైమ్ లైన్స్ని చూపించిన విధానం అన్నీ చాలా పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. అండ్ కెమెరా వర్క్ బై పిఎస్ వినోద్ గారు ఒక విజువల్ పోయట్రీలా అనిపిస్తుంది సినిమా మొత్తం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన మ్యూజిక్తో మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇన్ని ఇయర్స్ అయినా సరే సాంగ్స్ అన్నీ చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. అండ్ దట్స్ అనూప్ రూబెన్స్ బ్రిలియన్స్. అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే సినిమాలో పెట్టి రియల్ లైఫ్ని బ్లెండ్ చేసి ఒక ఎవర్ గ్రీన్ సినిమా ఇచ్చారు విక్రమ్ కే కుమార్ గారు. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి చెందిన సినిమా మాత్రమే కాదు, ప్రతి ఫ్యామిలీలో ఉండే ప్యూర్ రిలేషనే ఈ సినిమా. 2014లో వచ్చిన ఈ మూవీ గురించి ఏదో నిన్ననే రిలీజ్ అయినట్టు మాట్లాడుకుంటున్నామంటే దాట్స్ ద పవర్ ఆఫ్ టైమ్లెస్ క్లాసిక్. మంచి కమర్షియల్ సినిమా చూస్తే చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత కూడా మనతో క్యారీ అవుతాయి. మన జీవితం కేవలం చావు వల్ల ఆగిపోయేది మాత్రమే కాదు, ప్రేమ రూపంలో కంటిన్యూ అవుతూనే ఉంటది అని చాటి చెప్పిన సినిమాయే మనం. సో మీ లైఫ్ కొంచెం మెసప్ అయినా, ప్రశాంతంగా లేకపోయినా ఒక్కసారి మనం రివాచ్ చేయండి, దెబ్బకి అన్నీ సెట్ అయిపోతాయి. సో ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.